హాయ్ అండి. ఈరోజు వీడియోలో దొండకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా తినవచ్చు. ముందుగా పావు కిలో దొండకాయలను కడుక్కుని ఒక జాలీలో వేసుకోండి. తర్వాత ఆ చివర ఈ చివర కట్ చేసి వంకాయలు కట్ చేసుకున్నట్టు గుత్తులుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా దొండకాయలన్నిటిని కట్ చేసుకుని రెడీ చేసుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్ల ధనియాలు, చిన్న టీ స్పూన్తో జీలకర్ర వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగినాక ఒక 12 వరకు ఎండుమిర్చిని వేసుకుని మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి కొంచెం వేగినాక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకుని ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి కొంచెం మగ్గినాక చిన్న ఉసిరికాయ సైజు చింతపండుని తీసుకుని ఇలా విడదీసుకుని వేసుకోండి. ఉల్లిపాయల్లో తేమకి ఈ చింతపండు కూడా మగ్గుతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకుని ఇవి బాగా వేగినాక స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఇవి చల్లారినాక ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఒక 6 ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి వేసుకుని కూరకి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఈ సైడ్ పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసుకున్న వంకాయలు ఇందులో వేసుకుని ఆల్రెడీ మిక్సీలో సాల్ట్ వేసాం కాబట్టి దొండకాయలు మగ్గటం కోసం చిటికెడు సాల్ట్ వేసుకుని అర స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో మూత తీసి దొండకాయలు పూర్తిగా మగ్గేంత వరకు కలుపుతూ మూత పెడుతూ ఉంటే దొండకాయలు మగ్గుతాయి. ఈ విధంగా దొండకాయలు మగ్గినాక చెక్ చేసుకోండి వేగినాయో లేవో. తర్వాత వీటిని ఈ విధంగా ఫ్రెష్ చేయండి. మనం మిక్సీ వేసుకున్న ఉల్లికారం కూడా లోపల వరకు వెళ్తుంది. తర్వాత ఇదంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకోండి. అంతేమీ వేగనవసరం లేదంటే ఆల్రెడీ ఉల్లిపాయలు కూడా వేయించే తీసుకున్నాం కాబట్టి ఒక 5 లేక 10 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రెడీ అవుతుంది దొండకాయ ఉల్లికారం. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.